जाए। सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए और अपने अपने घर पे चले जाए। सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए और अपने अपने घर पे चले जाए। सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए और अपने अपने घर पे चले जाए। सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ी ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల సరిహద్దులు బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి. మోటార్లు, యుద్ధ ట్యాంకులతో భారీగా ఫైరింగ్ చేస్తోంది పాక్. సరిహద్దు ప్రాంతాల్లో 16 మంది ప్రజలు మరణించారని తెలిపింది భారత్. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సహా ఎల్ఓసిలో పాక్ మిసైల్ అటాక్ ను తిప్పికొట్టింది. లాహోర్లో పాక్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది భారత్. तो आप देख रहे हो कितने सारे जा रहे हैं। ये मेन हमारी छन्नी सिटी है। ये जो रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है। तो आप देख रहे हो कितने सारे जा रहे हैं। జమ్మూ కాశ్మీర్లో ఎయిర్ స్ట్రైక్ చేసింది పాకిస్తాన్. ఫైటర్ జెట్లు, డ్రోన్లతో దాడికి తెగబడింది. పాక్ దాడులను ధీటుగా తిప్పికొడుతోంది భారత సైన్యం. పాక్కు చెందిన 2 JF-17, ఒక F-16 ఫైటర్ జెట్లను భారత్ కూల్చినట్టు తెలుస్తోంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సహా సరిహద్దు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది భారత ప్రభుత్వం. ఆపరేషన్ సింధూర్ వేళ జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారత్ మెరుపు దాడులతో బిక్కచచ్చిన పాకిస్తాన్ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. జమ్మూ లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. సర్వసన్నద్ధంగా ఉన్న భారత సైన్యం పాక్ దాడుల్ని తిప్పికొడుతోంది. అఖ్నూర్, కిష్ట్వార్, సాంబా సెక్టార్లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బ్లాక్అవుట్ పాటించారు. జమ్మూతో సహా పఠాన్కోట్, ఉదంపూర్లలో ఈ దాడులు జరుగుతున్నట్టు సమాచారం. మరోవైపు సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. పలుచోట్ల భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి. అఖ్నూరు సెక్టారు సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఉద్రిక్త పరిస్థితుల వేళ జమ్మూ, కుప్వారా సహా పలుచోట్ల కరెంటు నిలిపివేశారు.
పాక్ దాడులను భారత సైన్యం గట్టిగా తిప్పికొడుతోంది. గగనతల రక్షణ వ్యవస్థలతో పాక్ డ్రోన్ దాడులను నిర్వీర్యం చేస్తోంది. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో 2 డ్రోన్లను ధ్వంసం చేసినట్టు సమాచారం. మొత్తంగా ఇప్పటి వరకు 8 డ్రోన్లను నిర్వీర్యం చేసినట్టు తెలిసింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలతో ఐపీఎల్ మ్యాచ్ పై ఎఫెక్ట్ పడింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియంలో జరుగుతున్న పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ నిలిపివేశారు. బ్లాకౌట్ కారణంగా ఫ్లడ్ లైట్స్ ఆఫ్ చేశారు. వెంటనే ప్రేక్షకులు స్టేడియం నుంచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 11న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ను ఇప్పటికే అహ్మదాబాద్ తరలించింది బీసీసీఐ. హై సెక్యూరిటీ మధ్య ఇరు జట్లను సురక్షిత ప్రాంతానికి తరలిస్తోంది భారత ఆర్మీ. రైలు మార్గంలో ఢిల్లీ టీంను ఢిల్లీకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. పంజాబ్ టీంను కూడా రైలు మార్గంలో అహ్మదాబాద్కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియంలో ప్రేక్షకులు పూర్తిగా బయటకు వెళ్లే వరకు ఒక స్టాండ్ వైపు మాత్రమే లైట్స్ ఆన్ చేసి ఉంచింది ధర్మశాల స్టేడియం సిబ్బంది. తొక్కిసలాట జరగకుండా ప్రేక్షకులు సురక్షితంగా బయటకు తరలించేలా చూస్తున్నారు లోకల్ పోలీసులు. ఇదే విషయంపై డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత ప్రభావం ఐపీఎల్ మ్యాచ్ పై పడింది, డీటెయిల్స్ ఏంటి? మళ్ళొకసారి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగింది. ఇటు జమ్మూ కాశ్మీర్తో పాటు సరిహద్దు ప్రాంతాలపైన అటు మిసైల్స్, దాంతోపాటు డ్రోన్లతోటి ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్న సిచ్యువేషన్. ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇటు జమ్మూ ఎయిర్పోర్ట్తో పాటు ఇటు సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా ఇటు జమ్మూ, పంజాబ్, రాజస్థాన్తో పాటు శ్రీనగర్ ఈ సరిహద్దు ప్రాంతాలపైన మొత్తము మిసైల్స్, దాంతోపాటు డ్రోన్లతోటి దాడులకి పాకిస్తాన్ తెగబడింది. ఇటు JF-17 సంబంధించి జెట్ ఫ్లైట్లు రెండింటిని కూడా ఇప్పటికే భారత సైన్యం నిర్వీర్యం చేసింది. అంటే వాళ్ళు ఆ JF-17ని వాళ్ళకి టేక్ ఆఫ్ చేసిన వెంటనే సర్టెన్ రేడియస్లోనే దాన్ని ఎక్కడికక్కడ భారత డిఫెన్స్ సంబంధించిన వ్యవస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత బలంగా ఉంది కాబట్టి దాన్ని కొట్టిపారేసిన పరిస్థితి. సో ఆ JF-17 సంబంధించి ఈ జెట్ ఫ్లైట్లు కూడా చైనీ మేడ్ జెట్ ఫ్లైట్లుగా ఇప్పటికే గుర్తించారు. దాంతోపాటు F-16 సంబంధించిన మరొక జెట్ ఫ్లైట్ సంబంధించి దాన్ని కూడా భారత సైన్యము దాన్ని కూడా ఎక్కడికక్కడ కొట్టిపారేసిన పరిస్థితి. దాంతోపాటు దాదాపు ఒక 10 డ్రోన్ల వరకు కూడా డ్రోన్లను కూడా ప్రయోగించారు. ఎందుకంటే నిన్న రాత్రి కూడా పాకిస్తాన్ కొన్ని దాడులకు ప్రయత్నించింది. దాన్ని మనం S-400 ద్వారా ఎక్కడికక్కడ కొట్టిపారేసిన పరిస్థితి. సో దాని తర్వాత కొద్దిసేపటి నుండి కూడా మళ్ళీ ఒకసారి ఒక హై టెన్షన్ వాతావరణము అయితే జమ్మూతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో కంటిన్యూ అవుతుంది. దాడులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. S-400 తోటి ఎక్కడికక్కడ వాటన్నిటిని కూడా అడ్డుకునే ప్రయత్నము ఇటు భారత్ సంబంధించిన డిఫెన్స్ చేస్తున్న సిచ్యువేషన్. ఇప్పటికే ఇటు ధర్మశాలలో పంజాబ్ ఢిల్లీకి సంబంధించిన మ్యాచ్ను కూడా రద్దు చేశారు.
ఫ్లడ్ లైట్ల కారణంగా, ఎందుకంటే ఇటు జమ్మూతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించడంతో పాటు బ్లాక్అవుట్ కూడా విధించారు, సైరన్లు మోగిస్తున్నారు, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా కాషన్స్ ఇస్తున్న పరిస్థితి. ఒక హైటెన్స్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. జమ్మూ ఎయిర్పోర్ట్ పైన ఎప్పుడైతే దాడి చేశారో దాని తర్వాత వివిధ ప్లేసెస్లో, అంటే దాదాపు ఒక 7 ప్లేసెస్లో కూడా సైమల్టేనియస్గా దాడులు నిర్వహించారు. ఇటు డ్రోన్లు, మిసైల్స్ ఒక్కసారిగా దాడులు చేస్తున్న తరుణంలో అధికారులు అలర్ట్ అయిపోయి ప్రజల్ని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. సో బ్లాక్అవుట్ అంటే మొత్తము ఎలక్ట్రిసిటీని ఎక్కడికక్కడ అధికారులు నిలిపివేస్తారు, ఇళ్లలో ఉన్నవారు కూడా అందరూ సేఫ్ ప్లేస్లో ఉండాలి అంటూ కూడా ఇప్పటికే కాషన్ ఇస్తున్న పరిస్థితి. సో దానికి అనుగుణంగానే ఆల్రెడీ ధర్మశాలలో పంజాబ్ ఢిల్లీకి సంబంధించిన మ్యాచ్ జరుగుతుంది. సో ఒక్కసారిగా బయట ఒక హైటెన్స్ వాతావరణం క్రియేట్ అయింది, మళ్ళీ పాకిస్తాన్ దాడులకు తెగబడింది. ఈ బార్డర్ సంబంధించిన ఇష్యూస్లో కొంత మేరకు ఇది ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. ముఖ్యంగా స్టేడియంలో వేలాది మంది, అంటే పాకిస్తాన్ కూడా దాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి స్టేడియం పైన కానీ ఒకవేళ దాడికి ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా వేలాది మంది అమాయకమైన ప్రజలు మ్యాచ్ చూడడానికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అర్ధాంతరంగా ధర్మశాలలో జరుగుతున్నటువంటి పంజాబ్ ఢిల్లీకి సంబంధించిన మ్యాచ్ను రద్దు చేయడంతో పాటు స్టేడియం ఫ్లడ్ లైట్స్ని మొత్తం కూడా ఆఫ్ చేశారు. దాంతోపాటు స్టేడియం వెలుపల ఉన్న లైట్స్ మొత్తం కూడా ఎక్కడికక్కడ ఆఫ్ చేసి ప్లేయర్స్ అందరూ ఉన్న పాటున స్టేడియం విడిచి వెళ్ళాలి అంటూ కూడా అధికారులు కాషన్ ఇవ్వడంతో పాటు అక్కడ స్టాఫ్ ఏదైతే ఇటు దళాలకు సంబంధించి సాయుధ బలగాల్ని కూడా భారీగా మోహరించారు. స్టేడియం బయటికి ప్రజలు వెళ్తున్న టైంలో కూడా ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఇక ఢిల్లీకి సంబంధించిన ప్లేయర్లు కావచ్చు, పంజాబ్ సంబంధించిన ప్లేయర్లు, వీళ్ళని సేఫ్గా తరలించడం అనేది ఒక టాస్క్గా మారింది. కాబట్టి ఇటు ఢిల్లీకి సంబంధించిన ప్లేయర్లందరినీ కూడా ఒక రైల్లో ఢిల్లీకి తరలించే దిశగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు, సాయుధ బలగాల్ని కూడా మోహరిస్తున్నారు. ఇక ధర్మశాల మ్యాచ్కి సంబంధించి రద్దు చేశారు. ఆల్రెడీ నెక్స్ట్ జరిగే మ్యాచ్కి సంబంధించి ధర్మశాల కొంతవరకు సేఫ్ ప్లేస్ కాదు, అక్కడ కొంతవరకు థ్రెట్ ఉంటుందని భావించి ఆల్రెడీ నెక్స్ట్ జరిగే మ్యాచ్ని అహ్మదాబాద్కి పోస్ట్పోన్ చేశారు. దాన్ని ఈ మ్యాచ్ సంబంధించి మాత్రము మొత్తము స్టేడియం వద్ద ఇటు సాయుధ బలగాల్ని మోహరించి ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు పూర్తి స్థాయిలో జరగకుండా పాకిస్తాన్ దాడుల్ని దెబ్బకొట్టే దిశగానే ఇండియా కూడా పనిచేస్తుంది. సో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్తో పాటు సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు ముఖ్యంగా డిఫెన్స్ సంబంధించి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే వాళ్ళు యూజ్ చేసే మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, వాటికి దీటుగా ఇండియా దగ్గర దానికి 2-3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన డిఫెన్స్ వ్యవస్థ ఉంది. దాంతోపాటు ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా ఆపరేషన్ ఇందూర్ తర్వాత కేవలము ఉగ్రవాద స్థావరాలపైనే మేము కాల్పులు చేశాము, కానీ సివిలియన్స్ పైన ఎక్కడ చేయలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఇటు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన స్థావరాలతో పాటు ముఖ్యంగా సివిలియన్స్ని టార్గెట్గా చేసుకొని కాల్పులు చేస్తున్న దాడులకు పాల్పడుతున్న సిచ్యువేషన్. ముఖ్యంగా ఈ దాడులు సివిలియన్స్ బలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈరోజు సాయంత్రము హైయర్ అఫీషియల్స్ కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చాలా క్లియర్గా భారత్ ఏదైతే సంబంధించి దాదాపు 16 మంది మరణించారు కాబట్టి సివిలియన్స్ పైన ఉగ్రవాదులు అంటే పాకిస్తాన్ సంబంధించిన దాడులు కొనసాగుతున్నాయి. సో ఈ దాడులకు సంబంధించి పూర్తిగా మేము రెడీగా ఉన్నాము అంటూ కూడా భారత్ సంబంధించి ఇప్పటికే చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి. సో ఇటు సరిహద్దుల్లో ఉన్నటువంటి జమ్మూ కావచ్చు, లేకపోతే ఇటు పంజాబ్, దాంతోపాటు గుజరాత్ సంబంధించి ముఖ్యంగా సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజల్ని టార్గెట్ చేసుకొని కూడా పాకిస్తాన్ దాడులకు తెగపడుతుంది. ముఖ్యంగా ఇటు జమ్మూకు సంబంధించిన ఎయిర్పోర్ట్ పైన కొంతమేరకు మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ ద్వారా దాడులు చేయడం ద్వారా ఇటు ఫైటర్ జెట్ దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి కొంతమేరకు ఇటు జమ్మూ సంబంధించిన ఎయిర్పోర్ట్ కొంతమేరకు పాక్షికంగా దెబ్బతిన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఇక శివారు ఏదైతే సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వందలాది మంది వ్యవసాయం పైన ఆధారపడి బతుకుతుంటారు. సో ఈ సివిలియన్స్ పైన దాడులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే అధికారులు కూడా అలర్ట్ అయిపోయారు. సరిహద్దు ప్రాంతాలు, సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన ప్రజల్ని అలర్ట్ చేయడంతో పాటు సైరన్లు మోగిస్తున్నారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో పాటు కొన్ని సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి సరిహద్దు గ్రామాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరినీ సేఫ్ ప్లేస్కి తరలించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ భారత్ ఎప్పుడైతే పాకిస్తాన్ 9 ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆర్మీకి సంబంధించి కావచ్చు, త్రివిధ దళాలకు సంబంధించి కావచ్చు, రిటైర్డ్ అధికారులు కూడా చాలా క్లియర్గా చెప్పారు. పాకిస్తాన్ కూడా ఏ క్షణంలో అయినా దాడులకు తెగబడే అవకాశం ఉంటుంది అని చెప్పిన విధంగానే నిన్న అర్ధరాత్రి ముందుగా పాకిస్తాన్ ఒక విధంగా మిసైల్స్ ప్రయోగించి దాడులకు తెగబడింది. ఆ దాడుల్లో దాదాపు 16 మంది సివిలియన్స్ అమాయకులే ఇందులో కూడా బలైపోయారు. సో ఈరోజు పరిణామాలు చూస్తుంటే కూడా పాకిస్తాన్ ఏ
వినూత్నమైన దాడులకు తెగబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్క విధంగా పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలపైన ఏదైతే దాడులు చేశారో చాలా మంది పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఎవరైతే ఉగ్రవాద స్థావరాల్లో మరణించారో వారి అంత్యక్రియలకు కూడా పాకిస్తాన్ సంబంధించి ఆర్మీ అఫీషియల్స్ కూడా వెళ్ళాలి. ఒకవైపు పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మేము ప్రోత్సహించట్లేము, ఉగ్రవాదుల స్థావరాలకు మేము వ్యతిరేకం అంటూ పైకి ప్రకటనలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితులు నిన్నటి వరకు మనం చూసాము. మొత్తం కూడా ఆర్మీకి సంబంధించిన అఫీషియల్స్ కూడా ఎవరైతే ఉగ్రవాదులు దాడిలో మరణించారో వాళ్ళ అంత్యక్రియలకు వెళ్ళిన సిచ్యువేషన్. సో ఈ విధంగా పాకిస్తాన్ పైకి చెప్పేది ఒకటి కానీ చేసేది మరొకటి అనే విధంగా ఒక విధంగా సింధూర్ దాడి ఏదైతే ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఉగ్రవాదులు మరణించిన తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ రివెంజ్ తీసుకుంటుంది అనేది చాలా క్లియర్గా అందరికీ అర్థమవుతున్న విషయము. అటు పాకిస్తాన్ సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రతి దాడి ఉంటుంది అంటూ ప్రకటన చేశాడు. సో అందులో భాగంగానే ప్రస్తుతం దాడులు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఒక హైటెన్స్ వాతావరణం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. జమ్మూ కాశ్మీర్తో పాటు ఏదైతే సరిహద్దు గ్రామాలకు సంబంధించి అక్కడ మొత్తం కూడా అలర్ట్ చేశారు. ఇప్పటికే కొన్ని సరిహద్దుల నుండి చొరబాటుదారులు కూడా మన బార్డర్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎల్ఓసి వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇప్పటికే హయ్యర్ అఫీషియల్స్ తోటి మంత్రులు దాంతోపాటు ప్రధానమంత్రి నేరుగా ఇదంతా కూడా మానిటర్ చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. సో ఈ రాత్రి కాస్త క్రూషియల్గానే ఇటు మన డిఫెన్స్ సంబంధించి కావచ్చు త్రివిధ దళాలు అన్ని కూడా భావిస్తున్నాయి. కానీ ఏ క్షణము ఎలాంటి విపత్తు వచ్చినా ఏ క్షణము పాకిస్తాన్ ఎలాంటి దాడికి యత్నించినా దాన్ని కొట్టిపారేసేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నాము అంటూ భారత్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఇంకా ఒక హైటెన్స్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. మనకి కొంత మేరకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఈ రాత్రి క్రూషియల్గానే చూడాలి. ఈ రాత్రి ఏ రకమైన పరిణామాలైనా చోటు చేసుకునే అవకాశం ఉంది అనేది కూడా చెప్తున్నారు. మనం S-400 తోటి ధీటుగా ఆ దాడుల్ని ప్రతిఘటిస్తున్నాము. అటు మిసైల్స్ కావచ్చు, ఆ డ్రోన్స్ ఏది భారత్ వైపు వస్తున్నా కూడా ఆ టేక్ ఆఫ్ అయ్యి సడన్ రేడియస్కి వచ్చే లోపే వాటిని కనుగొనడము, వాటిని అక్కడికక్కడ కొట్టేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అయితే ప్రస్తుతం ఈ JF-17 సంబంధించిన 2 జెట్ ఫైటింగ్ సంబంధించిన వాటిని కూడా మన డిఫెన్స్ సంబంధించిన వాళ్ళు కొట్టిపారేశారు. అవి 2 కూడా చైనా నుండి కొనుగోలు చేసినట్లు కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. ఇక F-16 సంబంధించిన ఫ్లైట్ మాత్రం పాకిస్తాన్ మేడ్ గానే కొంత మేరకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో వాళ్ళు ఏ విధమైన ప్రయోగాలు చేసినప్పటికీ కూడా దాన్ని భారత్ తిప్పికొడుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో ఎంటైర్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ రేజ్ అవుతుంది అని అందరూ ఊహించారు. దానికి అనుగుణంగానే ఒక భయానకమైన వాతావరణం అయితే ప్రస్తుతము బార్డర్స్లో నెలకొంది. ముఖ్యంగా జమ్మూతో పాటు ఇటు రాజస్థాన్, గుజరాత్, శ్రీనగర్ సంబంధించి ఇక్కడ ఈ బార్డర్లు చాలా క్రూషియల్గా చూసుకోవాలి. ఇక్కడ చాలామంది సివిలియన్స్ కూడా నివాసాలు ఉంటుంటారు కాబట్టి సివిలియన్స్ని టార్గెట్గా చేసుకొని, ఎందుకంటే ఇటు భారత ఆర్మీ పైన దాడి చేస్తే దాన్ని తిప్పికొడుతుంది. ఎక్కడికక్కడ భారత్ సంబంధించి ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఈ విధంగా సరిహద్దుల్లో ఉన్నటువంటి సివిలియన్స్ ఎవరైతే అక్కడ జీవిస్తుంటారో వాళ్ళపైన దాడి చేసి కొంతమేరకు ప్రతీకారము తీర్చుకోవాలనే ఆలోచన కూడా పాకిస్తాన్కి ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసే అవకాశం కూడా ఉంటుంది అని ముందుగానే భారత ప్రభుత్వం భావించింది. దానికి అనుగుణంగానే అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే ముందు నుండి కూడా భారత ప్రభుత్వము సాధారణ పౌరులు సివిలియన్స్ ఎవరు కూడా ఇబ్బందులు పడొద్దు, ఈ దాడులకు సంబంధించి వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు అనేది ముందుగానే చెప్పడంతో పాటు ఎక్కడైతే పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే బార్డర్స్ కొన్ని కూడా పాకిస్తాన్కి చాలా చేరువలో ఉన్న కొన్ని జిల్లాలు అనుకోవచ్చు, అలాంటి ప్లేసెస్ కొన్ని ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కువగా కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్లేసెస్ని ఆల్రెడీ అధికారులు కొంతమేరకు వాళ్ళ నోటీస్లో ఉండడంతో పాటు అలాంటి ప్లేసెస్లో ఉన్న సివిలియన్స్ ఎవరైతే పబ్లిక్ అక్కడ ఉన్నారో వాళ్ళని సేఫ్ ప్లేస్కి తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఆల్మోస్ట్ జమ్మూతో పాటు సరిహద్దులు మొత్తం కూడా ఇప్పటికే బ్లాక్అవుట్ ప్రకటించారు. అధికారులు కూడా రంగంలోకి దిగారు. మొత్తం ఎలక్ట్రిసిటీని నిలిపివేశారు. ఎలక్ట్రిసిటీని నిలిపివేసి ఓన్లీ సైరన్లు, దాంతోపాటు వాకీటాకీలు, మైక్ల ద్వారా రోడ్లపైన ప్రస్తుతము ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న సిచ్యువేషన్. ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు, ఒకవేళ బయట ఉన్న వాళ్ళు కూడా సేఫ్ ప్లేస్లో ఉండాలి అంటూ కూడా ప్రస్తుతము ఒక అలర్ట్ అయితే జారీ చేశారు. ఒక హైటెన్స్ వాతావరణం అయితే ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. ఈరోజు రాత్రి రేపు పొద్దున వరకు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2 అనేది కూడా ఒక తెరపైకి వస్తుంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 పాకిస్తాన్ స్థావరాలపై దాడి చేశాము. దాని తర్వాత ప్రతి దాడిగా పాకిస్తాన్ కూడా నిన్న అర్ధరాత్రి దాడి చేసింది, మళ్ళీ కొద్దిసేపటి క్రితమే మళ్ళీ ఒకసారి దాడిని కంటిన్యూ చేస్తుంది. కాబట్టి ఇక పాకిస్తాన్ పైన ఏ విధమైన దాడికి అనే దానిపైన ఇప్పటికే హయ్యర్ అఫీషియల్స్ తోటి ఇటు డిఫెన్స్ సంబంధించి కావచ్చు అంతా మంత్రులందరూ కూడా
ఇప్పటికే చర్చిస్తున్నట్లు సమాచారం అందుతుంది. కాబట్టి ఈరోజు రాత్రి కొంచెం క్రూషియల్గానే భావిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఒక హైటెన్స్ వాతావరణము, ఉద్రిక్తకరమైన పరిస్థితులు, భయానకమైన పరిస్థితులు. ఎందుకంటే ఎక్కడ చూసినా బాంబుల పేలుళ్ళ చప్పుళ్ళు, దాంతోపాటు ఇటు మిసైల్స్, దాంతోపాటు డ్రోన్లు వస్తున్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ అరికడుతుంది ప్రస్తుతం. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనే ఒక అపీల్ మాత్రము అధికారులు చేస్తున్నారు. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ప్రజల్ని అప్రమత్తం చేయడం, అంటే నిన్న ఢిల్లీలో మాక్ డ్రిల్ నిర్వహించారు, దాంతోపాటు దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఈ దాడులు జరిగే సమయంలో ప్రజలు ఏ విధంగా ఉండాలి, అధికారులు ఏ విధమైన సహాయక చర్యలు చేపట్టాలి, ప్రజల అప్రమత్తత ఎంత అవసరము అనే దానిపైన ఒక అవగాహన కల్పించారు. సో దాని తర్వాత ఖచ్చితంగా అలాంటి పరిస్థితే ప్రస్తుతం మనం చూస్తున్నాము. మాక్ డ్రిల్స్ ఏదైతే నిర్వహించారో దానికి అనుగుణంగానే ఈరోజు అవన్నీ కూడా జరుగుతున్న సీన్స్ మనం జమ్మూ కాశ్మీర్తో పాటు సరిహద్దు ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఒక అపీల్ మాత్రం చేస్తున్నారు. ఇంకా పాకిస్తాన్ ఏ విధమైన మిసైల్స్ లేకపోతే డ్రోన్స్, దాంతోపాటు ఇంకా పాకిస్తాన్ దగ్గర ఇంకే రకమైన జెట్ ఫైటర్స్ ఉన్నాయి అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుంది. ఎలాంటి జెట్ ఫైటర్స్ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే JF-17 అనే జెట్ ఫైటర్ చైనా నుండి కొనుగోలు చేశారు. JF-17 లాంటి 2 ఆల్రెడీ జెట్ ఫైటర్స్ని భారతం ఏదైతే డిఫెన్స్ సంబంధించి వాటిని నిర్వీర్యం చేసింది. దాంతోపాటు ఇంకొక F-16 అనే జెట్ ఫ్లైట్, అంటే ప్రస్తుతం 3 జెట్ ఫ్లైట్లు, ఇతరేతర మిసైల్స్, దాంతోపాటు పదుల సంఖ్యలో డ్రోన్లు ఎక్కడికక్కడ గగనతలంలోనే నిర్వీర్యం చేశారు. కాబట్టి ఇంకా పాకిస్తాన్ ఏమేం ప్రయోగిస్తుంది, ఎలాంటి దాడులు చేస్తుంది అనే ప్రశ్న కూడా ప్రస్తుతం తలెత్తుతుంది. కాబట్టి ఈరోజు రాత్రి ఖచ్చితంగా పాకిస్తాన్ మరికొన్ని కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు జమ్మూ ఏరియాలో ఆల్రెడీ అటాక్ స్టార్ట్ అయింది, దాంతోపాటు పంజాబ్ సంబంధించి కొన్ని ప్లేసెస్లో స్టార్ట్ అయింది. కాబట్టి ఇటు గుజరాత్ కావచ్చు, ఇటు శ్రీనగర్, కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో మరికొన్ని దాడులు కూడా పాకిస్తాన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ధీటుగా ఎదుర్కొనే సత్తా భారత్కి ఉంది అనేది చాలా క్లియర్గా ఇటు డిఫెన్స్ సంబంధించిన అధికారులు ముందు నుండి కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం ఇంకా ఒక హైటెన్స్ భయానకమైన వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. చూడాలి ఇంకా పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది అనేది కూడా ఒక సందిగ్ధంగా మారింది. కాబట్టి ఈరోజు రాత్రి, రేపు పొద్దున వరకు కూడా పరిస్థితులు అయితే మారే అవకాశం ఉంది. మళ్ళొకసారి భారత త్రివిధ దళాలు అనుకోవచ్చు, డిఫెన్స్ సంబంధించి ఖచ్చితంగా పాకిస్తాన్ మీద కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకోబోతుంది అనే దానిపైన కూడా ఇప్పటికే అధికారులు, భారత ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నారు. ఏ పరిస్థితి ఎదురైనా కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ చేస్తున్న ప్రతి ఒక్క దాడిని, అటు డ్రోను, మిసైలు, జెట్ ఫైటర్ కావచ్చు, ఇతరేతర ఇంకా ఏ విధంగా పాకిస్తాన్ దాడులకు తెగబడినా ఖచ్చితంగా వాటిని ఎదుర్కొనే దిశగానే ప్రస్తుతం ఇటు డిఫెన్స్ సంబంధించిన కావచ్చు, త్రివిధ దళాలు అంతా కూడా సిద్ధంగా ఉన్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం ఇటు భారత్ ఆర్మీకి సంబంధించిన స్థావరాలతో పాటు సివిలియన్స్ ఎక్కువగా ఉండే ప్లేసెస్ని టార్గెట్గా చేసుకొని ఖచ్చితంగా ఇక్కడ దాడులు చేస్తేనే అక్కడ ప్రజల మెప్పు, అక్కడ పాకిస్తాన్ ఆర్మీ కూడా ప్రజల మెప్పు పొందాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రతిదాడి చేయాలి అనే ఒక ఉద్దేశంతో చేస్తుంది అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. కానీ భారత్కి ఉన్న అటు డిఫెన్స్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఇతరేతర వ్యవస్థ కావచ్చు, వాటన్నిటిని తట్టుకోవడము, ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, పాకిస్తాన్కు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆస్మాన్ జమీనా ఫరక్, భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంది. ఇటు జనాభా ప్రాతిపదికన అనుకోవచ్చు, ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కావచ్చు, ఎక్కడ భారత్తోనైతే పాకిస్తాన్ పోటీ పడలేదు. కానీ అక్కడ ఉన్న ప్రజల్ని మెప్పించే దిశగానే పాకిస్తాన్ ఆర్మీ ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది అనే వాదన ప్రస్తుతం తెరపైకి వస్తుంది. కానీ జమ్మూతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా కూడా ఈ మిసైల్స్, డ్రోన్లకు సంబంధించిన దాడి, అటాక్ అయితే కొనసాగుతుంది. సో ఈరోజు రాత్రి కొంతమేరకు ఒక హైటెన్స్ వాతావరణమే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం బ్లాక్అవుట్ ఏదైతే విధించారో ఇది కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. సో ప్రస్తుతానికి పాకిస్తాన్ ఈ కవ్వింపు చర్యలకి ఫుల్ స్టాప్ పెడుతుందా, లేకపోతే ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ఒక క్వశ్చన్ అయితే ఇప్పుడు నెక్స్ట్ భారత్ సంబంధించి డిఫెన్స్ కావచ్చు, త్రివిధ దళాలు నెక్స్ట్ ఏ విధంగా ముందుకెళ్తాయనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే జమ్మూ కాశ్మీర్తో పాటు సరిహద్దుల్లో ఉన్న అన్ని జిల్లాలు, రాష్ట్రాలకు సంబంధించి మాత్రం ఒక హైటెన్స్, హై అలర్ట్ వాతావరణం అయితే ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. సూర్య, पाकिस्तान मुर्दाबाद, 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 पाकिस्तान मुर्दाबाद। భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలతో ఐపీఎల్ మ్యాచ్ పై ఎఫెక్ట్ పడింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియంలో జరుగుతున్న పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ నిలిపివేశారు. బ్లాక్అవుట్ కారణంగా ఫ్లడ్ లైట్స్ ఆఫ్ చేశారు. వెంటనే ప్రేక్షకులు స్టేడియం నుంచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 11న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ను ఇప్పటికే అహ్మదాబాద్ తరలించింది బీసీసీఐ. హై సెక్యూరిటీ మధ్య ఇరు జట్లను సురక్షిత ప్రాంతానికి తరలిస్తోంది భారత ఆర్మీ.
రైలు మార్గంలో ఢిల్లీ టీంను ఢిల్లీకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. పంజాబ్ టీంను కూడా రైలు మార్గంలో అహ్మదాబాద్ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. आज बंद सर इसलिए करवाना पड़ा कि हम लोग पठानकोट से मैच देखने के लिए आए थे, तो आज पठानकोट पे एयर स्ट्राइक हुई है, इसलिए पठानकोट की आर्मी ने पाकिस्तान की तरफ से पठानकोट एयर स्ट्राइक हुई है। तो हमें मैसेज मिला कि पठानकोट इंडियन आर्मी ने उन जो एयर स्ट्राइक हुई है उनके बम्बों को उन्होंने डिफ्यूज़ कर दिया है। तो जहाँ पे मैसेज आ चुका है, इसलिए इन्होंने, क्योंकि उनका हो सकता है टारगेट स्टेडियम पे हो, क्योंकि आज पाकिस्तान के जो रावलपिंडी का स्टेडियम हमारे हिंदुस्तान के जो आर्मी वालों ने गिराया है, हो सकता है उनका स्टेडियम आज जहाँ पे पठानकोट पे जहाँ पे जो आज का मैच है जहाँ पे उनका टारगेट हो, तो इसलिए इन्होंने समय रहते ही स्टेडियम को खाली करवा दिया कि हमारे यहाँ तो अभी सर इतना पैनिक नहीं है यहाँ पर, बट हमारे पठानकोट में ना बहुत ज़्यादा पैनिक हो गया। वहाँ पे काफ़ी सारे उन्होंने मिसाइलें वगैरह बम दागे हैं, बट हमारे इंडियन आर्मी ने मुंह तोड़ के जवाब दिया उनका। पर घर से हमें जैसे मैसेज आ रहा है तुरंत कि आप धर्मशाला पे रहना है, उधर बहुत बुरा हाल हो गया, 5-7 मिसाइलें चलाई हैं, उन्हें बम भी छोड़े हैं। तो इसलिए ये मैच कैंसिल किया और सरकार का बहुत अच्छा डिसीजन रहा है कि टाइम रहते हुए इसको बंद करवा दिया गया। ये सिक्योरिटी रीजन की वजह से बंद कर दिया मैच। लोगों में कोई डर का माहौल है? ना कैसे माहौल अपने देश में है, डरे पाकिस्तान वाले डरे, हमें किसी बात का डर है भाई। మరోవైపు స్టేడియంలో ప్రేక్షకులు పూర్తిగా బయటకు వెళ్లే వరకు ఒక స్టాండ్ వైపు మాత్రమే లైట్స్ ఆన్ చేసి ఉంచింది ధర్మశాల స్టేడియం సిబ్బంది. తొక్కిసలాట జరగకుండా ప్రేక్షకులు సురక్షితంగా బయటకు తరలించేలా చూస్తున్నారు లోకల్ పోలీసులు. सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दे और अपने अपने घर पे चले जाए सब लोग अपनी दुकानों की, अपने घरों की। ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల సరిహద్దులు బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి. మోర్టార్లు, యుద్ధ ట్యాంకులతో భారీగా ఫైరింగ్ చేస్తోంది పాక్. సరిహద్దు ప్రాంతాల్లో 16 మంది ప్రజలు మరణించారని తెలిపింది భారత్. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సహా ఎల్ఓసీలో పాక్ మిసైల్ అటాక్ను తిప్పికొట్టింది. లాహోర్లో పాక్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసింది భారత్. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల సరిహద్దులు బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి. పాకిస్తాన్ కొద్దిసేపటి క్రితమే మన మిలిటరీ స్టేషన్స్ జమ్మూ, పఠాన్కోట్ అండ్ ఉధంపూర్ బౌండరీకి దగ్గరగా ఉన్న ఈ మిలిటరీ స్టేషన్స్ పై మిసైల్స్ తో టార్గెట్ చేసినట్లుగా కొద్దిసేపటి క్రితమే మన ఇండియన్ ఆర్మీ ఒక ఆఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అయితే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఎలాంటి నష్టం జరగలేదు, నో లాసెస్ అని ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తోంది. చాలా
సునాయాసంగా ఏదైతే థ్రెట్ ఉందో మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఇట్లాంటి అనేక మార్గాల ద్వారా పాకిస్తాన్ ఏదైతే దాడికి ప్రయత్నించిందో వాటన్నిటినీ కూడా న్యూట్రలైజ్ చేశాం, ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అయ్యి అని చెప్పి ఇండియన్ ఆర్మీ అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో 16 మంది ప్రజలు మరణించారని తెలిపింది భారత్. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సహా ఎల్ఓసీలో పాక్ మిసైల్ అటాక్ ను తిప్పికొట్టింది. లాహోర్లో పాక్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది భారత్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి జైశంకర్ కు ఫోన్ చేశారు యుఎస్ విదేశాంగ మంత్రి రూబియో. ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తక్షణం పాక్ భారత్ దాడులు విరమించాలని సూచించారు రూబియో. అటు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో కూడా మాట్లాడారు రూబియో. ఇరు దేశాలు సంయమనం పాటించాలన్నారు. రైట్, యుఎస్ విదేశాంగ మంత్రి రూబియో ఇండియా అండ్ పాకిస్తాన్ ఒఫీషియల్స్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, రూబియో ఏం మాట్లాడారు జైశంకర్ అండ్ షరీఫ్ తో? ఇటు నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? పాకిస్తాన్ మరొకసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ప్రస్తుతం మనం ఒక హైటెన్స్ వాతావరణం చూస్తున్నాం. కొద్దిసేపటి నుండి కూడా పాకిస్తాన్ ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్తో పాటు సరిహద్దు ప్రాంతాల్లో ముక్కుముడిగా దాడులు చేస్తున్న సిచ్యువేషన్. సో ఈ క్రమంలో ఇటు యుఎస్ విదేశాంగ మంత్రి రూబియో మన విదేశాంగ మంత్రి జైశంకర్తో కూడా ఫోన్లో మాట్లాడారు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా తెలుసుకోవడంతో పాటు ముఖ్యంగా ఉగ్ర కార్యకలాపాలు అనుకోవచ్చు, ఉగ్ర స్థావరాలని పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది అంటూ ముందు నుండి కూడా మనం చెప్పుకొస్తున్న అంశము. ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు కూడా అదే మాదిరిగా ఉంది. కాబట్టి ఈ వ్యవహారంలో అంటే ముఖ్యంగా ఉగ్రవాదుల విషయంలో పోరాడడానికి ఇండియాతో మేము కూడా కలిసి పోరాడతాము అని రూబియో ఒక మాట చెప్పినట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు అన్ని దేశాలు కూడా గమనిస్తున్నాయి. పాకిస్తాన్ ఏ విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, ఏ విధంగా దాడులకు దిగుతుంది. భారత్ ముందు నుండి కూడా చెప్తుంది కేవలం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపైనే దాడులు చేశాం, కానీ ఎక్కడ పాకిస్తాన్ సంబంధించి సివిలియన్స్ కావచ్చు, పౌరులపైన ఎక్కడ దాడులకు పాల్పడలేదు. కానీ ప్రస్తుతం పాకిస్తాన్ మాత్రము ఇటు భారత ఆర్మీకి సంబంధించిన స్థావరాలని టార్గెట్గా చేసుకోవడము, దానిపైన ఎలాంటి దాడులు చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో సివిలియన్స్ పైన దాడులకి తెగపడుతున్న అంశం. నిన్న రాత్రి కూడా పాకిస్తాన్ అదేవిధంగా కవ్వింపు చర్యలకు పాల్పడింది. దాదాపు 16 మంది పౌరులు ఇప్పటికే మరణించినట్లు భారత ప్రభుత్వం కూడా అఫీషియల్గా ధృవీకరించింది. సో ఈ పరిణామాలన్నింటినీ బేస్ చేసుకొని యుఎస్ విదేశాంగ మంత్రి రూబియో కూడా ఫోన్లో ముఖ్యంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడడానికి భారత్తో కలిసి మేము సిద్ధంగా ఉన్నాము, కానీ ఈ విధంగా దాడులు చేసుకోవడము, యుద్ధ పరిస్థితులు, యుద్ధ వాతావరణం క్రియేట్ అవ్వడం వల్ల కొంతమేరకు అది మంచిది కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అనుకోవచ్చు, వాటన్నిటిని కూడా అడిగి తెలుసుకోవడంతో పాటు ఇటు పాకిస్తాన్ సంబంధించిన ప్రధానితో కూడా అతను మాట్లాడడము, అక్కడ పాకిస్తాన్ సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, ఎందుకు ఈ విధమైన కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు, భారత్ పైన ఎందుకు దాడులకు దిగుతున్నారు. ఎందుకంటే ఈరోజు కూడా దాదాపు కొన్ని అవర్స్ గ్యాప్ మాత్రమే ఉంది. కొన్ని అవర్స్ గ్యాప్ దాటి తర్వాత ఒక్కసారిగా జమ్మూ ఎయిర్పోర్ట్ పైన స్టార్ట్ అయిన దాడితోటి ఇప్పుడు ప్రస్తుతం రాజస్థాన్, గుజరాత్, దాంతోపాటు ఇటు శ్రీనగర్ వంటి కొన్ని సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి ముక్కుముడిగా అటు మిసైల్స్, డ్రోన్లు, దాంతోపాటు ఫైటర్ జెట్స్తో ముక్కుముడి దాడులు పాకిస్తాన్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం 3 ఫైటర్ జెట్లని ఎక్కడికక్కడ డిఫెన్స్ సంబంధించి భారత్ తిప్పికొట్టింది, వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు మంచిది కాదు అనే ఒక అభిప్రాయాన్ని, అంటే యుద్ధ వాతావరణము ప్రస్తుతము పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరుకి మాత్రమే భారత్ ప్రతిఘటిస్తుంది, వాళ్ళు దాడి చేస్తున్నారు, ప్రతిదాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది జయశంకర్ ప్రస్తుతం వివరించారు. కానీ ప్రస్తుతం ఇటు మోడీ కూడా సమావేశం అయ్యారు, మోడీ కూడా కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు. ఒకవైపు త్రివిధ దళాధిపతులతోటి రాజ్నాథ్ సింగ్ సమావేశము నిర్వహిస్తుంటే ఇటు మోడీకి సంబంధించి కూడా కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు. సో ఈ సమావేశాలు పూర్తయిపోయిన తర్వాత
భారత్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనేది మనకు కొంతమేరకు సమాచారం అందుతుంది. సో ప్రస్తుతం యుఎస్ విదేశాంగ మంత్రి రుబియో ఫోన్ కాల్ కొంతవరకు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు, పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తీరు, భారత్ పైన చేస్తున్న దాడులకు సంబంధించి మొత్తము వివరాలు సేకరించారు. గతంలో పాకిస్తాన్ వ్యవహరించిన తీరు పైన కూడా కొంతవరకు వీళ్ళ మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. కానీ ముఖ్యంగా ప్రస్తుతం నెలకొంటున్న పరిస్థితులు అనుకోవచ్చు, లేకపోతే ప్రస్తుతం జరుగుతున్న దాడులు, పాకిస్తాన్ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా వివరాలు అడిగి ఇటు యుఎస్ విదేశాంగ మంత్రి కూడా జయశంకర్ వద్ద పూర్తి స్థాయిలో సమాచారం తీసుకున్నారు. కానీ జయశంకర్ కూడా ఇప్పుడు అటు ప్రధానమంత్రి మోడీ సమావేశం పూర్తయిపోయిన తర్వాతనే భారత ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లనుంది, ఇటు త్రివిధ దళాలకు కావచ్చు, లేకపోతే ఇతర డిఫెన్స్ సంబంధించి కావచ్చు, ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు, పాకిస్తాన్ పైన ఏ విధంగా ముందుకెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తున్న దాడులను అయితే తిప్పుకొడుతుంది. మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఇటు మిసైల్స్ కావచ్చు, డ్రోన్లు, వీటన్నిటిని ఎక్కడికక్కడ S-400 తోటి గాల్లోనే వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తున్న సిచ్యువేషన్. అంటే పాకిస్తాన్ కూడా కొంతమేరకు ఈ రోజు చేస్తున్న దాడులకు సంబంధించి నిన్న అర్ధరాత్రి చేసిన దాడులకి భిన్నంగానే ప్రస్తుతం డ్రోన్లను ప్రయోగిస్తుంది. మిసైల్స్ కొంతమేరకు అవి టేక్ ఆఫ్ అయిన తర్వాత వాటిని గుర్తించే అవకాశం ఉంటుంది. కానీ డ్రోన్లు మాత్రం చాలా తక్కువ రేడియస్, చాలా కింద సర్ఫేస్ నుండి చాలా తక్కువ హైట్లోనే అవి భారత్లోకి ప్రవేశించే దిశగా పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికబద్ధంగానే పాకిస్తాన్ వెళ్తున్నట్టు కూడా గుర్తించడంతో పాటు మన దగ్గర ఉన్న S-400 సంబంధించి దాన్ని కూడా ఎక్కడికక్కడ సరిహద్దు ప్రాంతాల్లో, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లోనే ఒక హైటెన్స్ వాతావరణం ఇంకా కంటిన్యూ అవుతుంది. కాబట్టి సరిహద్దు ప్రాంతాలని టార్గెట్గా చేసుకొని పాకిస్తాన్ దాడులకు తెగబడుతుంది. కాబట్టి సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యంగా ఇటు పంజాబ్తో పాటు ఇతర ఒక 2-3 ప్లేసెస్లో మెయిన్ బార్డర్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఈ S-400ని ఆల్రెడీ యాక్టివేట్ చేసి పెట్టారు. ఎప్పుడు ఏ మిసైల్ కానీ లేకపోతే ఏ విధమైన క్షిపణాలు కావచ్చు ఇక్కడ దాడులకు ప్రయత్నించినా వాటిని వెంటనే కొట్టిపారేసే విధంగా వీటన్నిటిని కూడా యాక్టివేట్ చేసిన పరిస్థితి. సో ప్రస్తుతం అయితే ఒక హైటెన్స్ వాతావరణం, ఒక భయానకమైన పరిస్థితులు, మొత్తం కూడా బ్లాక్అవుట్ పరిస్థితి. జమ్మూ కాశ్మీర్తో పాటు సరౌండింగ్స్ కావచ్చు, లేకపోతే బార్డర్ సంబంధించి అన్ని కూడా ప్రస్తుతం బ్లాక్అవుట్లో ఉన్నాయి. అధికారులు కూడా సైరన్లు మోగిస్తున్నారు. సైరన్ల మోతతో ఒక విధంగా ప్రజలు భయాందోళన చెందుతున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుతుంది అనే ఒక ఉత్కంఠభరితమైన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఒక భయానకమైన సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. ఎక్కడ చూడు పేలుళ్ల చప్పుళ్ళు, ఆకాశంలో చూస్తే ఇటు డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ సంబంధించిన లైట్స్ మాత్రమే కనబడుతున్నాయి. మొత్తం బ్లాక్అవుట్ అంటే ఎక్కడికక్కడ ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా బంద్ అవుతుంది. కాబట్టి కేవలం మిసైల్స్ కావచ్చు, డ్రోన్ సంబంధించిన లైటింగ్, ఒకవేళ భారీ శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. దాదాపు ఇప్పుడు ఒక 7 ప్లేసెస్లో కూడా భారీ పేలులకు పాక్ దిగపడింది అనే సమాచారం అందుతుంది. దానికి కౌంటర్గా కూడా భారత్ కొన్ని ప్లేసెస్లో దాదాపు 30 మిసైల్స్, పాకిస్తాన్ నుండి వచ్చిన 30 మిసైల్స్ని కూడా ప్రస్తుతము నిర్వీర్యం చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో ప్రస్తుతానికి మోదీ సమావేశం, కీలకమైన సమావేశం మోడీ నిర్వహిస్తున్నాడు. ఇటు NNA అజిత్ దోవల్తో మోడీ సమావేశం కొనసాగుతుంది. కాబట్టి ఈ సమావేశం పూర్తయిన తర్వాత పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు, ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తున్న దాడులకి ప్రతి దాడులు ఏ విధంగా చేయాలా, లేకపోతే ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే ఎక్కడ పాకిస్తాన్ నుండి డ్రోన్లు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఇతరేతర వాటి ద్వారా ఎక్కడ దాడులకి వాళ్ళు తెగబడినా కూడా వాటిని సమర్థవంతంగా భారత్ అయితే ఎదుర్కొంటుంది. డిఫెన్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మన దగ్గర అంతకి ధీటుగానే ఉందని చెప్పాలి. సో ఇప్పటికీ అధికారులు చాలా క్లియర్గా చెప్పారు. కేవలం ఇప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్ అంటే పహల్గామ్ తర్వాత ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 ఉగ్రవాద స్థావరాలపైన మాత్రమే భారత సైన్యం దాడి చేసింది. కానీ ఎక్కడ పాకిస్తాన్ సంబంధించిన సివిలియన్స్ కావచ్చు, పాకిస్తాన్ సంబంధించి అమాయకమైన ప్రజల్ని ఎక్కడ ఏదైతే దాడిలో ఎవరిని కూడా చంపిన పరిస్థితి లేదు. ఇంకా ఒక 12 ఉగ్రస్థావరాలు ఉన్నాయనేది కూడా ట్రేస్ అవుట్ అయింది. దానిపైన కూడా ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ అవుతుంది అనే ఒక వాదనలు ఒకవైపు ఉన్న క్రమంలోనే ప్రస్తుతం దానికి ధీటుగా, ఆపరేషన్ సింధూర్కి ధీటుగానే ప్రస్తుతం పాకిస్తాన్ అయితే దాడులకు తెగబడుతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న సిచ్యువేషన్. ప్రస్తుతం పాకిస్తాన్ దాడులకు సంబంధించి మాత్రం ఎక్కడ ఎలాంటి ప్రయోగం చేసినా, ఇటు మిసైల్ ప్రయోగం కావచ్చు, డ్రోన్లు కావచ్చు, లేకపోతే ఫైటర్ జెట్స్ సంబంధించి కావచ్చు, ఇతర ఎలాంటి ప్రయోగాలు అంటే దాడికి ఎలాంటి ప్రయోగాలు చేసినా ధీటుగా ప్రస్తుతం భారత్ అయితే దాన్ని ఎదుర్కొంటుంది. కానీ అధికారులు మాత్రము అలర్ట్గా ఉండాలి అనే ఒక కాషన్ ఇస్తున్నారు. ఈరోజు రాత్రి, రేపు పొద్దున వరకు కూడా పరిస్థితులు మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మరికొన్ని గంటల్లోనే మెయిన్గా ఇప్పుడు మోడీ సమావేశం అనుకోవచ్చు. మోడీ సమావేశంలో పూర్తయిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళాలి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది.
తెలుస్తుంది. ఇప్పుడు మోడీ సమావేశంలో కూడా ఇటు యుఎస్ సంబంధించిన విదేశాంగ మంత్రి ఫోన్ కాల్ సంబంధించిన చర్చ కూడా వస్తుంది. కాబట్టి యుఎస్ లాంటి ఒక దేశం కూడా భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిస్థితులని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా దీని ప్రభావము ఇతర వాటిపైన కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిస్థితుల్ని అన్నిటి కూడా చక్కబెట్టుకోవాలి. ఉగ్రవాద విషయంలో మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా భారత్కి సపోర్ట్ చేస్తాము అంటూ మాత్రము యుఎస్ విదేశాంగ మంత్రి చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతానికి పరిస్థితులు పరిణామాలు ఇంకే విధంగా మారతాయనేది చూడాల్సిన అవసరం ఉంది. మరికొన్ని గంటల్లోనే వితిన్ ఇంకొక 1 hour 2 hours కూడా పట్టకపోవచ్చు. మోడీ ఆ కీలకమైన భేటీ, ఆ కీలకమైన మీటింగ్ తర్వాత ఏ విధమైన డెసిషన్ తీసుకుంటారు, ఏ విధంగా త్రివిధ దళాలు కావచ్చు, డిఫెన్స్ సంబంధించి కావచ్చు, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి అది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరికొన్ని గంటల్లోనే ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తున్న దాడులకి ఆల్రెడీ ధీటుగా ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఏ విధంగా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానిపైన ఈ ఎంటైర్ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని డైరెక్షన్స్ అఫీషియల్గా వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైట్ అజయ్, థ్యాంక్ యూ. కవ్వింపు చర్యలు ఆపట్లేదు పాకిస్తాన్. జమ్మూలోని వైష్ణోదేవి టెంపుల్ పై డ్రోన్ దాడికి యత్నించింది. కానీ క్షణాల్లోనే ఆ డ్రోన్ ను నేలమట్టం చేసింది భారత డిఫెన్స్ సిస్టమ్. ఇప్పటికే 3 పాక్ ఫైటర్ జెట్లను నేలమట్టం చేసింది భారత్. అలాగే 2 JF-17, ఒక F-16 ఫైటర్ జెట్స్ ని కూల్చేసింది. మరోవైపు ఇప్పుడు సిచ్యుయేషన్ పై NSA అజిత్ దోవల్, ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితిపై చర్చిస్తున్నారు. लाइटा बंद करो, लाइटा बंद कर दो. జమ్మూలోని వైష్ణోదేవి టెంపుల్ పై డ్రోన్ దాడికి యత్నించింది పాక్. కానీ క్షణాల్లోనే ఆ డ్రోన్ ని నేలమట్టం చేసింది భారత డిఫెన్స్ సిస్టమ్. ఇప్పటికే 3 పాక్ ఫైటర్ జెట్లను నేలమట్టం చేసింది భారత్. అలాగే 2 JF-17, ఒక F-16 ఫైటర్ జెట్స్ ని కూల్చేసింది. ఎక్కడికక్కడ వస్తున్న మిసైల్స్ ని, డ్రోన్స్ ని ఇమీడియట్ గా రెస్పాండ్ అయి కూల్చేస్తున్న పరిస్థితి. ఇప్పుడున్న సిచ్యుయేషన్ పై NSA అజిత్ దోవల్, ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితిపై చర్చిస్తున్నారు. लाइटा बंद करो, लाइटा बंद कर दो. భారత్ పై డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేసిన పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది భారత్. ఆ దేశానికి చెందిన 2 JF-17, ఒక F-16 ఫైటర్ జెట్ ను కూల్చేసింది. అలాగే పాక్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను ధ్వంసం చేసింది. మరోవైపు భారత్ ఎప్పుడు దాడి చేస్తుందోననే భయంతో వణికిపోతోంది పాక్. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్, సియోల్కోట్, పెషావర్లో బ్లాకౌట్ ప్రకటించింది పాక్ ప్రభుత్వం. రాజస్థాన్ జైసల్మేర్లో దాడి చేయడానికి వచ్చిన పాకిస్తాన్ పైలట్ ను భారత బలగాలు పట్టుకున్నాయి. ये मेन हमारी छन्नी सिटी है. ये जो रेड रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है. तो आप देख रहे हो कितने सारे जा रहे हैं. ये मेन हमारी छन्नी सिटी है. ये जो रेड रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है. तो आप देख रहे हो कितने सारे जा रहे हैं. భారత్ పై డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేసిన పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది భారత్. ఆ దేశానికి చెందిన 2 JF-17, ఒక F-16 ఫైటర్ జెట్ ను కూల్చేసింది భారత్. అలాగే పాక్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను ధ్వంసం చేసింది. మరోవైపు భారత్ ఎప్పుడు దాడి చేస్తుందనే భయంతో వణికిపోతోంది పాక్.
లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్, సియోల్కోట్, పెషావర్లో బ్లాకౌట్ ప్రకటించింది పాక్ ప్రభుత్వం. రాజస్థాన్ జైసల్మేర్లో దాడి చేయడానికి వచ్చిన పాకిస్తాన్ పైలట్ను భారత బలగాలు పట్టుకున్నాయి. F-16 పైలట్గా చెప్తున్నారు. భారత్పై డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేసిన పాకిస్తాన్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది భారత్. ఆ దేశానికి చెందిన 2 JF-17, ఒక F-16 ఫైటర్ జెట్ను కూల్చేసింది. అలాగే పాక్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను ధ్వంసం చేసింది. మరోవైపు భారత్ ఎప్పుడు దాడి చేస్తుందనే భయంతో వణికిపోతోంది పాక్. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్, సియోల్కోట్, పెషావర్లో బ్లాకౌట్ ప్రకటించింది పాక్ ప్రభుత్వం. రాజస్థాన్ జైసల్మేర్లో దాడి చేయడానికి వచ్చిన పాకిస్తాన్ F-16 ఫైటర్ జెట్ పైలట్ను భారత బలగాలు పట్టుకున్నాయి. రైట్, జైసల్మేర్లో పాకిస్తాన్ పైలట్ ను పట్టుకుంది మన ఆర్మీ. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో జాయిన్ అవుతున్నారు. మదార్, ఏంటి ఈ పైలట్ ఐడెంటిటీ తెలిసిందా? ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? పైలట్ అయితే పట్టుకున్నారు, పాకిస్తాన్ సంబంధించిన పైలట్ ని. ఇప్పటికే జైసల్మేర్ ని అలాగే రాజస్థాన్ లోని కొన్ని కీలక ప్రాంతాలని టార్గెట్ చేశారు. ఓవైపు జమ్మూ కాశ్మీర్ పైన అటాక్ చేస్తూనే మరోవైపు కీలకమైనటువంటి ప్రాంతాల్లో జైసల్మేర్ కూడా ఉంది. దాన్ని టార్గెట్ గా చేసుకుని ఈ పైలట్స్, ముఖ్యంగా ఫైటర్ జెట్ విమానం కావచ్చు, దాంతోపాటు డ్రోన్స్ తో కూడా జైసల్మేర్ లో దాడి చేస్తా ఉన్నారు. ఇంటెలిజెన్స్ నివేదిక ఇప్పటి కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వానికి చేరుకుంది. ఆయనకు సంబంధించి ఆ ఫైటర్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది కూడా రావాల్సి ఉంది. F-16 ఫైటర్ జెట్ ని అయితే కూల్చివేశారు. దాంట్లో ఈ పైలట్ ని అయితే పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. కీలకంగా 3 ఫైటర్ జెట్లని భారత్ ఈ రోజు డిస్ట్రాయ్ చేసింది. వాటికి సంబంధించి దాంట్లో జైసల్మేర్ లో ఇప్పుడు జరిగినటువంటి ఘటనలో ప్రస్తుతం ఒక ఫైటర్ మాత్రమే ప్రాణాలతో దొరికారు. తనకు సంబంధించినటువంటి ఐడెంటిటీ కావచ్చు, పూర్తి వివరాలు అనేది కూడా కావాల్సి ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సి ఉంటుంది. పాకిస్తాన్ సంబంధించిన ఫైటర్ జెట్లను కూల్చివేయడం కావచ్చు, లేకపోతే ఆ ఫైటర్ జెట్ కి సంబంధించి ఒక పైలట్ ని భారత్ పట్టుకోవడం కావచ్చు. దానికి సంబంధించినటువంటి వివరాలపైన పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. ప్రతిసారి కూడా దాడి చేయడము, లేకపోతే దాడికి సహకరించడము, ఇవి చేస్తూనే తమకు ఎలాంటి సంబంధం లేదు, టెర్రరిస్టులతోటి అత్యధికంగా బాధపడ్డది మేమే, లేకపోతే బాధితుల మేము అని చెప్పడం అనేది కూడా పాకిస్తాన్కి పరపాటుగా అయింది. బట్ ఈసారి మాత్రం కొంత పూర్తి భిన్నమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ చాలా అగ్రెసివ్ గా భారత్ పైన దాడి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఏ ఒక్క ప్రయత్నం కూడా సఫలం కావట్లేదు. పూర్తి స్థాయిలో ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తి స్థాయిలో యాక్టివేషన్ లో ఉంది. పాకిస్తాన్ నుంచి ఏ వైపు నుంచి దాడి చేసినా, ఎట్లా దాడి చేసినా, అంటే ఫైటర్ జెట్స్తో కానీ, లేకపోతే మిసైల్స్తో దాడి చేసినా, లేదు డ్రోన్లతో దాడి చేసిన ప్రతి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో డిస్ట్రాయ్ అనేది కూడా ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ చేస్తుంది. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం మొత్తం సెక్యూరిటీ సరిహద్దు ప్రాంతాల్లో పూర్తిగా టైటన్ చేశారు. హై అలర్ట్ సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. జమ్మూ కాశ్మీర్ మీద అటాక్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో భారత్ కూడా కౌంటర్ అటాక్ అనేది కూడా స్టార్ట్ చేసింది. దానిలో భాగంగానే లాహోర్ పైన భారత్ మల్టిపుల్ లొకేషన్స్ పైన దాడి అనేది కూడా చేస్తూ ఉంది. ప్రస్తుతం ఇస్లామాబాద్ పైన కూడా దాడికి భారత్ తయారుగా దాడి చేస్తున్నట్లుగా సమాచారం ఉంది. వాటిపైన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది కూడా రావాల్సి ఉంది. మొత్తంగా సరిహద్దు ప్రాంతాల వెంబడి బ్లాక్అవుట్ సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా కరెంట్ ని నిలిపివేశారు, కరెంట్ సరఫరా మొత్తంగా ఆపివేశారు. డ్రోన్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే మిసైల్స్ లో దాడి చేసినప్పుడు కరెంట్ కానీ ఇట్లాంటి లైటింగ్ వ్యవస్థ ఉంటే వాటిపైన దాడులకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని ఏమర్చడానికి ఈ కరెంట్ బ్లాకేజ్, పూర్తిగా బ్లాక్అవుట్ అనేది కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే నిన్నటి వరకు మాక్ డ్రిల్స్ లో భాగంగా బ్లాక్అవుట్ ని నిర్వహించారు. బట్ ఈసారి మాత్రం పూర్తిగా కొంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది. సరిహద్దు ప్రాంతాలను, ముఖ్యంగా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ దాడులకు పాల్పడుతుంది. ఆ దాడుల నుంచి తప్పించుకోవడానికి ఖచ్చితంగా బ్లాక్అవుట్ సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ సిస్టమ్ను కూడా సాధ్యమైనంత వరకు తగ్గించేటువంటి ప్రయత్నాలు భారత్ చేస్తూ ఉంది. దాంతోపాటు
పాక్కి ధీటైనటువంటి జవాబు ఇచ్చేందుకు భారత్కు సంబంధించినటువంటి త్రివిధ దళాలు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. ఓవైపు రాజ్నాథ్ సింగ్ హై లెవెల్ మీటింగ్ అనేది కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. సిడిఎస్ అనిల్ చౌహాన్తో పాటు త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులతో భేటీ అయ్యారు. గ్రౌండ్లో సిచ్యువేషన్స్ పూర్తి స్థాయిలో సరిహద్దు ప్రాంతాల వెంబడి ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులను తిప్పికొట్టడం, అలాగే ప్రతి దాడులు చేయడం పైన పూర్తిగా ఫోకస్ చేశారు. ఇప్పటికే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా ప్రధానికి ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ చేస్తూ ఉన్నారు. హై లెవెల్ మీటింగ్స్ కొనసాగుతున్నాయి. వాటితో పాటు భారత్ కూడా కౌంటర్ యాక్షన్ పైన పూర్తిగా ఫోకస్ చేసింది. ఇక దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్, ముఖ్యంగా రాజస్థాన్ కావచ్చు, పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఇట్లాంటి రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రభుత్వాలు ముఖ్యంగా అధికారులకు సంబంధించి అందరికీ సెలవులు అనేది కూడా రద్దు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక చాలా జమ్మూ కాశ్మీర్లో చాలా ప్రాంతాల్లో 8 మిసైల్స్ తోటి దాడులకు ప్రయత్నించింది. ఆ 8 మిసైల్స్ను కూడా భారత్ నేలమట్టం చేసింది. ముఖ్యంగా వైష్ణవి దేవి టెంపుల్ని టార్గెట్గా చేసుకుని డ్రోన్స్తో అటాక్ చేయాలని భావించారు. వాటిని కూడా నేలమట్టం చేసింది. అయితే అక్కడ ఏ మేరకు నష్టం జరిగింది ఏంటనే దానిపైన పూర్తి స్థాయి క్లారిటీ అనేది కూడా రావాలి. కానీ పూర్తిగా సరిహద్దు రాష్ట్రాలను, అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ను, వాటితో పాటు మతపరమైనటువంటి గుళ్ళను కానీ లేకపోతే సిక్కు కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాటిని కావచ్చు మొత్తంగా టార్గెట్ చేసుకొని మరి పాకిస్తాన్ దాడులకు పాల్పడుతూ ఉంది. వాటిని సమర్థవంతంగా భారత్ నుంచి తిప్పికొడుతున్నారు. వాటితో పాటు భారత్ కూడా ప్రతి దాడులు చేస్తూ ఉంది. ఈరోజు ఉదయం కూడా లాహోర్తో సహా సుమారు 25 పట్టణాల్లో భారత్ దాడి చేసింది. 50కి పైగా డ్రోన్లతోటి అక్కడ దాడులు అనేది కూడా నిర్వహించారు. ఇక జమ్మూ కాశ్మీర్లో దాడి ప్రారంభమైన తర్వాత పాకిస్తాన్ సంబంధించినటువంటి మిసైల్స్ని, డ్రోన్స్ని నేలమట్టం చేస్తూనే మరోవైపు భారత్ కూడా కౌంటర్గా లాహోర్, ఇస్లామాబాద్ వంటి పట్టణాలపైన కూడా భారత్కు సంబంధించినటువంటి దాడులు అనేది కూడా కొనసాగిస్తుంది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో అప్డేట్స్ అనేది కూడా రావాలి. ఏ మేరకు దేశంలో అంటే శ్రీనగర్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ను మూసివేశారు, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఎయిర్ స్ట్రిప్ పైన దాడికి యత్నించారు. వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. ఇక బార్డర్కు సంబంధించి పూర్తిగా డిప్లాయ్మెంట్స్ పైన ఫోకస్ చేశారు. అదనపు బలగాలను కూడా మోహరిస్తున్నారు. చాలా ప్రాంతాలు కీలకంగా మెట్రో సిటీస్లో కూడా కొన్ని దాడులు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి నేపథ్యంలో మెట్రో సిటీస్ పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సినటువంటి అంశాలపైన కూడా ఎప్పటికప్పుడు ఎక్కడైతే థ్రెట్స్ ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో కావచ్చు, వారితో ఇతర కీలక అధికారులతో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. వాటికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక ఈ రాత్రిలు మాత్రం చాలా సీరియస్గా రెండు దేశాల మధ్య దాడులు అనేది కూడా ప్రతి దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాకు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి కూడా రెండు దేశాలకు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రులతో మాట్లాడారు. రెండు దేశాలు కూడా సమన్వయం పాటించాలి, ఇప్పుడు ఉన్నటువంటి ఉద్రిక్తతలను తగ్గించుకుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వారికి చెప్పినప్పటికీ భారత్కు సంబంధించి కీలకంగా పాకిస్తాన్ నుంచే మొదటి నుండి కూడా కవ్వింపు చర్యలు ఉంటున్నాయి. మొదట పహల్గామ్కు ఉగ్రదాడికి పాల్పడింది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు. ఆ తర్వాత నుంచి కూడా పాకిస్తాన్ నుంచే రోజుగా సీజ్ ఫైర్ వైలేషన్ అనేది కూడా జరుగుతూ ఉంది. సుమారు 14 రోజుల నుంచి కూడా సీజ్ ఫైర్ వైలేషన్ జరుగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో కూడా భారత్ కేవలం ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మాత్రమే భారత్ దాడులకు పాల్పడింది. కానీ పాకిస్తాన్ రేంజర్స్ మాత్రం భారత్కు సంబంధించినటువంటి సోల్జర్స్, సైన్యానికి సంబంధించినటువంటి చెక్ పోస్టులు, వాటితో పాటు సరిహద్దుల్లో ఉన్నటువంటి సామాన్యులు, సివిలియన్స్కి సంబంధించినటువంటి నివాసాలు కావచ్చు, లేకపోతే ఆ ఊళ్ళలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి రేంజర్స్ మోటార్స్ కావచ్చు, లేకపోతే ఆర్టిలరీ వెపన్స్ను వాడుతూ వాటిని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. 2 రోజుల్లోనే సుమారు 30 మందికి పైగా సివిలియన్స్ చనిపోయారు. ఆల్మోస్ట్ ఒక 90 నుంచి 100 వరకు పౌరులు గాయాల పాలయ్యారు. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ నుంచే మొదట చర్య ఉంటుంది. దానికి ప్రతి చర్యగా మాత్రమే భారత్ స్పందిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటి వరకు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కావచ్చు, లేకపోతే ఈ రోజు ఉదయం నుంచి పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ని టార్గెట్ చేసుకొని, శ్రీనగర్ను టార్గెట్ చేసుకొని, లేదు జైసల్మీర్ని టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ సంబంధించినటువంటి మిసైల్స్తో దాడి చేయడం, దాన్ని
దానికి ప్రతిస్పందనగానే భారత్ ఇప్పుడు లాహోర్ మీద దాడి చేస్తున్నట్లుగా వారందరికీ కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నాలు కూడా భారత్ చేస్తూ ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ కూడా భారత్కి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో జమ్మూ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర సెన్సిటివ్ ఏరియాస్, ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలను టార్గెట్గా చేసుకొని, అది కూడా సివిలియన్స్ను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ రేంజర్స్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి ప్రతి దాడిగానే భారత్ లాహోర్లో దాడులు అనేది కూడా దిగుతుంది. ఎప్పటికప్పుడు హై అలర్ట్ సిచ్యువేషన్ అయితే కొనసాగిస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు పిఎం స్థాయి వరకు కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అదుపదులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి ప్రతి అంశానికి సంబంధించి కావచ్చు, అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చే దాడిని తిప్పికొట్టడం, దానిపైకి ప్రతి దాడులకు పైన ప్రస్తుతానికైతే ఫోకస్ ఉంది. సౌజన్య. థ్యాంక్ యూ మదర్.